హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన తెలుగు జోన్. ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ అండ్ చాలామందికి క్వశ్చన్స్ అండ్ ఎన్నో డౌట్స్తో ఉంటారు. సో ఈ వీడియో మీకు ఒక పార్ట్ 1 అనేసి అని అనుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చేయండి, ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాను. సో మీరు నా హెయిర్ చూసిన వెంటనే అర్థమైపోయి ఉంటుంది నేను ఏదో మీకు హెయిర్కి యూజ్ అయ్యే టిప్ చెప్పబోతున్నాను అని. సో రీసెంట్ టైమ్స్లో నాకు మ్యారేజ్ అయ్యాక నేను ఆ బ్యూటీ ప్రోడక్ట్స్ అవన్నీ వాడడం వల్ల నాకు హెయిర్ ఫాల్ చాలా అవుతుంది. దానికి తోడు వాటర్ కూడా బాగా తిరుగుతూ ఉంటాం కాబట్టి వాటర్ ప్రాబ్లం కూడా అనమాట. అంటే వాటర్ చేంజ్ అవుతూ ఉండడం వల్ల కూడా హెయిర్ ఫాల్ చాలా అవుతూ ఉంది. సో దానికనేసి అని చెప్పి నేను రోస్మెరీ వాడదామని చెప్పి డిసైడ్ అయ్యాను. సో రోస్మెరీ వచ్చేసి 2 స్పూన్స్ తీసుకున్నాను. అండ్ నేను ఇవి ఓవర్ నైట్ సోక్ చేస్తాను కాబట్టి నేను ఏదైనా గ్లాస్ జార్లో వేసుకుందాం అనేసి అని చెప్పి చూశాను. సో ఇంట్లో ఇలాంటి గ్లాస్ ఉంది కదా అనేసి అని చెప్పి దీంట్లో 2 స్పూన్స్ ఆఫ్ రోస్మెరీ వేశాను. అండ్ దీనికి కొంచెం లవంగాలు యాడ్ చేశాను అనమాట. సో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది లవంగాల వల్ల తినడం ఎంత మంచిదో దానిని హెయిర్కి వాడడం కూడా అంతే మంచిది. మన హెయిర్ని బాగా ఒత్తుగా అండ్ స్ట్రాంగ్గా చేస్తుంది. సో ఇవి నేను గ్లాస్ ఫుల్గా వాటర్ వేసి ఓవర్ నైట్ సోక్ చేస్తాను. దీనివల్ల ఏంటంటే మనం బాయిల్ చేసామనుకో, నార్మల్గా రోస్మెరీ బాయిల్ చేస్తాము, దానివల్ల దాంట్లో ఉండే ఇంప్యూరిటీస్ అన్నీ పోతూ ఉంటాయి. మా బక్కి చూడండి ఎలా చూస్తున్నాడో, ఏం చేస్తుంది ఏమా అనేసి అని చెప్పి అని. సో ఓవర్ నైట్ సోక్ చేయడం వల్ల సో మనం దాంట్లో ఉండేటివి లైక్ ఇప్పుడు ఏదైనా ఫుడ్ తీసుకుంటే పోషకాలు అంటాం కదా, సో అవన్నీ ఓవర్ నైట్ సోక్ చేయడం వల్ల దీనివల్లనే ఉండి ఆ వాటర్లో బాగా స్టోర్ అవుతాయి అన్నమాట. ఒకప్పుడు నా హెయిర్ జస్ట్ అలా దూకుంటేనే ఇలా హెయిర్ ఫాల్ అయ్యేది. సో దానికి నేను ఇలా స్టార్ట్ చేశాను అనమాట. ఇలా ఓవర్ నైట్ సోక్ చేయడం వల్ల ఈ కలర్లోకి వస్తుంది. అండ్ ఇది అయ్యాక నేను మొత్తం ప్యూరిఫై చేసుకొని లైక్ ఒక స్ప్రే బాటిల్లో తీసుకొని వీక్ ఒక 2 టైమ్స్ స్ప్రే చేసుకుంటాను. సమ్టైమ్స్ వీలు ఉన్నప్పుడు 3 టైమ్స్ కూడా చేసుకుంటూ ఉంటాను. అది మన కంఫర్ట్ని బట్టి. ఇది నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. 10 డేస్కి ఆర్ 15 డేస్కి ఒకసారి నేను చేంజ్ చేస్తూ ఉంటాను. సో నార్మల్గా బాయిల్ చేయడం అయితే నేను ఒప్పుకోను. ఎందుకంటే మనం ఓవర్ బాయిల్ చేయడము ఆర్ మనకి ఎన్ని మినిట్స్ బాయిల్ చేయాలో తెలీదు. దానివల్ల దాంట్లో ఉండే ఇంప్యూరిటీస్ అన్నీ అవి ఎవాపరేట్ అయిపోతాయి. సో మనం అది సింపుల్గా కొట్టుకుంటూ ఉంటాం అంతే, లైక్ స్ప్రే చేసుకుంటూ ఉంటాము. సో దానివల్ల మనకి ఏమి యూజ్ అనిపించదు. అది తెలియక మనకి హెయిర్ ఫాల్ ఎక్కువ అయిపోతుంది. యూజ్ చేస్తున్నా కూడా రోస్మెరీ నమ్మకూడదేమో అనేసి అని అనిపిస్తుంది. సో ఇలా ఓవర్ నైట్ సోక్ చేసి ట్రై చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను యూజ్ చేసే రోస్మెరీ బాటిల్ వచ్చేసి నేను రోస్మెరీ ఆయిల్ కూడా వాడాను. సో దానికోసం నేను ఈ బాటిల్ కొనుక్కున్నాను. బట్ ఇది అయిపోయాక నేను దీంట్లోనే ఏదైనా ఆయిల్ కానీ ఆరెల్స్ ఇలా స్ప్రే కానీ ఇలా యూజ్ చేసుకుంటున్నాను పడేయకుండా. రోస్మెరీ ఆయిల్ కూడా నేను ట్రై చేశాను, అది కూడా పెట్టుకుంటున్నాను. సో మీరు ఈ పార్ట్ 1 నచ్చినట్టయితే నేను రోస్మెరీ ఆయిల్ గురించి చెప్తాను. సో ఇలా బాగా స్కాల్ప్ కనపడుతుంది కదా నాది, సో అలా బాగా డివైడ్ చేసుకొని స్ప్రే కొట్టుకుంటూ మనం మసాజ్ చేసుకుంటూ ఉండాలి. సో నైట్ పడుకునే ఒక 2 అవర్స్ ఆర్ 3 అవర్స్ ముందు స్ప్రే చేసుకోండి. సో దానివల్ల హెయిర్ తడిగా లేకుండా బాగా డ్రై అయిపోతుంది అండ్ హెయిర్కి పడుతుంది. సో మనం అలానే పడుకోవడం వల్ల మన పిల్లోకి అండ్ బెడ్షీట్కి అయిపోతుంది. సో కొంతమందికి నిద్ర కూడా పట్టదు హెయిర్ లైక్ వెట్గా ఉంటే. సో బాగా అయిపోయాక రోస్మెరీ స్ప్రే బాగా కొట్టుకునేసాక ఇలా మంచిగా మసాజ్ చేసుకోండి. సో ఇలాగ మీరు వీక్ ఒక 2-3 టైమ్స్ పెట్టుకుంటూ ఉంటే ఖచ్చితంగా మీకు రీగ్రోత్ అనేది వస్తుంది. బట్ ఏదైనా కూడా టైం టేకింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఈరోజు స్ప్రే చేసుకునేసి మనకు ఏంటి నాకు ఇంకా హెయిర్ గ్రోత్ అవ్వలేదు, ఇదంతా ఫేకా అనేసి అని అనుకోండి, మనకి ఇంత హెయిర్ లాస్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా రిజల్ట్ వచ్చేదానికి కూడా టైం పడుతుంది. సో దేనికైనా పేషెన్స్ అనేది ఉండాలి. సో అండ్ మోర్ ఓవర్ ఫస్ట్లో రోస్మెరీ వాడేటప్పుడు ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. సో అలా అనేసి అని చెప్పి మీరు ఏదో భయపడేసి ఇది మనకు పడలేదేమో అనేసి అని అనుకోవద్దండి. ఖచ్చితంగా ట్రై చేయండి, ఇది మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అనేసి అని అవుతుంది అనుకుంటున్నాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.